రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం ఉదయం 6:20 మాండలి సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చాక్లెట్ పంట అయిన కోకోకు నానాటికి డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్కు తగ్గట్లుగా సాగు విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రమారమి 35,000 హెక్టార్లలో సాగవుతుండగా అందులో సింహభాగం ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. తరువాతి స్థానం ఉత్తరాంధ్ర జిల్లాలదే. ఉత్తరాంధ్రలోని కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలుగా కోకో సాగుకు మంచి అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోకో సాగుకున్న అవకాశాల గురించి విజయనగరం జిల్లా ఉద్యానవనాధికారి చంద్రశేఖర్ ఇలా వివరిస్తున్నారు. విజయనగరం మరియు ఇతర ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోకో సాగు గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోకో 1,500 హెక్టార్లలో సాగు అవుతుంది. కోకో అనేది కొబ్బరి మరియు ఆయిల్ పామ్ లాంటి తోటల్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. కోకో అంతర పంట ప్రధాన పంటకు మరియు అంతర పంటకు పరస్పర ప్రయోజనాలు ఉన్నటువంటి పంట. కోకో పంట నుండి రాలే ఆకుల నుండి వచ్చే పొటాష్ కొబ్బరి తోటలకు ఉపయోగపడుతుంది. మరి కొబ్బరి తోటలు, ఆయిల్ పామ్ నుండి వచ్చే నీడ వల్ల కోకో అనేది సహజంగా పెరుగుతుంది. కోకో సాగు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కొబ్బరి మరియు పామాయిల్ తోటలు ఉన్నటువంటి 4 సంవత్సరాల పైబడి ఉన్న ఈ తోటలు ఉన్న రైతులకు కోకో అనేది మంచి ఆర్థిక అవకాశాలని కలిగిస్తుంది. కాబట్టి కోకో సాగు అనేది ప్రభుత్వం కూడా బాగా ప్రోత్సహిస్తుంది. కోకో సాగులో కోకో విస్తరణ పథకానికి సంవత్సరానికి హెక్టార్కి 20,000 రూపాయల రాయితీ దాకా ఇస్తుంది. అదేవిధంగా కోకో పంటకు సన్న చిన్నకారు రైతులకు 90% రాయితీతో బిందు సేద్య పరికరాలు అమర్చడం జరుగుతుంది. షెడ్యూల్ కులాల తెగల రైతులకు 100% రాయితీతో ఈ బిందు సేద్య పరికరాలు అమర్చడం జరుగుతుంది. కోకో కొత్తగా వేయదలుచుకున్న రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించిన యెడల MIDH మరియు RKVB పథకాల కింద ఈ కోకో అనేది మంజూరు కాబడుతుంది. దానికి గాను సరిపడా మొక్కలు ఎకరాకు 200 మొక్కలు చొప్పున మాండలేజ్ కంపెనీ సరఫరా చేస్తుంది మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో. అదేవిధంగా కోకో ఉత్పత్తి మొదలైన తర్వాత ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకునే ముందు ప్యాకింగ్ సౌకర్యాలకి, ఫెర్మెంటేషన్ చేసుకోవడానికి, ఆరబెట్టుకోవడానికి వాటికి గాను కోకో ప్యాక్ హౌస్లు ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్యాక్ హౌస్లు ప్రభుత్వ అంచనా 4 లక్షల రూపాయల దాకా ఉంది. ఈ ప్యాక్ హౌస్లకు గాను 30 అడుగులు పొడవు, 20 అడుగులు వెడల్పుతో ఈ ప్యాక్ హౌస్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను గవర్నమెంట్ అంచనా 4 లక్షల రూపాయలు ఉండగా దీనికి ప్రభుత్వ రాయితీ 2 లక్షల రూపాయల దాకా ఉంటుంది. ఇవి ప్రభుత్వం సంబంధించిన రాయితీలు. కోకో సంబంధించిన మార్కెటింగ్ని మనం పరిశీలించినప్పుడు కోకో మొక్క నాటిన తర్వాత 3 సంవత్సరాల నుంచి దిగుబడి మొదలవుతుంది. దిగుబడి మొదలైన తర్వాత నేరుగా రైతు క్షేత్రాల వద్దే ఈ పంట సేకరణ అనేది కంపెనీల నుండి జరుగుతుంది. మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాండలేజ్ కంపెనీ కానీ, బ్లాక్ చాక్లెట్ కంపెనీ కానీ ఇట్లాంటి కంపెనీలు ఈ ఉత్పత్తుల్ని నేరుగా రైతుల నుంచే సేకరణ జరుగుతుంది. కాబట్టి మార్కెటింగ్ పరంగా ఎలాంటి అవాంతరాలు కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ రైతులకు లేదు. ప్రభుత్వం ఈ మధ్యనే కోకో రేటుకు మద్దతు ధర కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి కోకో విషయంలో ప్రభుత్వం మార్కెటింగ్ విషయంలో కానీ, సాగు విషయంలో కానీ అత్యంత జాగ్రత్తతో అత్యంత సహాయ సహకారాలని ప్రభుత్వం అందజేస్తుంది. మరి కోకో విషయంలో ఇలాంటి ప్రోత్సాహకాలు ఉన్న నేపథ్యంలో కోకో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా అనువైన వాతావరణం, అనువైన నేలలు, అనువైన నీటి సౌకర్యం ఉన్న భూములు ఉన్నాయి. కాబట్టి కోకో అనేది ఈ ప్రాంతంలో అనువైనది. కాబట్టి రైతులు, కొబ్బరి, ఆయిల్ పామ్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోకోని ఈ ప్రోత్సాహకాలు వినియోగించుకుంటూ అధిక రాబడులు, అధిక ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాం. మిగతా పంటలతో పోలిస్తే కోకో సాగు, మార్కెటింగ్, నిర్వహణ చాలా సులభంగా ఉంటుందంటూ రైతులు తమ అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. నాకు 54 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దాంట్లో నేను రకరకాల క్రాప్స్ వేశాను. దాంట్లో కొబ్బరి కొంచెం కమర్షియల్ క్రాప్ అని చెప్పి కొబ్బరి వేయటం జరిగింది. కొబ్బరి వేసిన ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ షేడ్ కింద సెకండ్ క్రాప్ ఏదన్నా వేద్దాము, కొబ్బరి ఇన్కమ్ ఒకటే చాలదని చెప్పి
నేను కోకోని ఎంచుకున్నానండి. కోకో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రైతులు చెప్పటం సెకండ్ క్రాప్ అయినా కూడా ఈల్డింగ్ బాగా వస్తుంది, అమ్ముకోవడం అది ఈజీగా ఉంటుంది, కమర్షియల్ క్రాపు చెప్పడం జరిగింది రైతులు. దాని మీద నేను కోకోకి వెళ్ళాను. 2 సంవత్సరాలు అవుతుంది నేను వేసి. ఈ 2 సంవత్సరాల్లో కూడా గ్రోత్ అది బాగానే ఉంది. నాకు ఫ్యూచర్లో నాకు కోకోనే బాగున్నట్టుగా అనిపిస్తుంది. అసలు కోకోనే మొత్తం వేసుకుంటే బాగుండేదా కొబ్బరితో అన్నట్లుగా నా డెసిషన్ అయితే అలా ఉంది. కోకోలో వాటర్ ఒకటి ఉంటే చాలు, కానీ వాటర్ ఉంటే కోకోనట్టు ప్లస్ పామాయిల్ తోటల్లో కూడా అంతర పంటగా మాత్రం దీన్ని మించిన క్రాప్ లేదని నాకు అర్థమవుతుంది. ఈ మార్కెటింగ్ విషయం వచ్చేసరికి మిగిలిన అన్ని క్రాప్స్ కంటే కూడా చాలా ఆశాజనకంగా ఉందని నాకు వచ్చిన ఇన్ఫర్మేషను. సీడ్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. దగ్గర దగ్గర 1,00,000 టన్నుల వరకు రిక్వైర్మెంట్ ఉంది. బట్ ప్రొడక్షన్ వచ్చేసరికి అంత లేదు. మ్యాక్సిమం 20,000 టన్నులే ఉందన్నట్టుగా నాకు తెలిసింది. ఇంకా ఉత్తర రైతులు వేసుకోవడానికైనా కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ కోకో గురించి సలహాలు సంప్రదింపులు చేయాలంటే క్యాడ్బరీస్ కంపెనీ వాళ్ళు మాకు ఈ మొక్కలో సప్లై చేశారు. వాళ్ళే మొత్తం వివరాలన్నీ చెప్తారు. దాని కల్టివేషన్ విధానం కూడా మొత్తం చెప్తున్నారు. చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఏ అనుభవం లేని రైతైనా కూడా వేసుకొని వాళ్ళ సలహాల ద్వారా చాలా ఈజీగా ఇది కల్టివేషన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది నాకు. 2019 జూన్ 1వ తారీఖున ఇక్కడ ఒక 40 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నానండి. అందులో 19 ఎకరాలు అప్పటికే పామాయిల్ ఉండేది, ఎదిగిన పామాయిల్ నెగ్లెక్టెడ్గా ఉండేది. ఫస్ట్ నేను చేసింది ఏంటంటే దీన్ని బాగు చేసిన వెంటనే కోకో వేసానండి. ఎందుకంటే నాకు 1996 నుంచి కూడా కోకో మీద కొంత అనుభవం ఉంది. దాని మీద నాకు నమ్మకం కూడా ఉందండి. ఎప్పటికైనా ఎకానమీ పెరిగే కొలిది దీని కన్జంప్షన్ పెరుగుతుంది కానీ తగ్గదు. దానికి సరిపడా సప్లై మటుకు లేదు. అంచేత మనకి మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవన్న ధైర్యంతో నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే కోకో మొక్కలు వేయటం అండి. ఈ పామాయిల్ భూమి కాకుండా 15 ఎకరాలు బంజరు ఉండేది. దాంట్లో ఏ పైరు పంటలు వేసేవారు. దాంట్లో కొబ్బరి వేసి దాన్ని కూడా 3-5 సంవత్సరాల తర్వాత 2023 నవంబర్లో మళ్ళీ కోకో వేసానండి. కొబ్బరిలో అంతర పంట కింద మొత్తం మీద 40 ఎకరం వరకు ఉంది. ఎకరానికి నా ఎక్స్పెక్టేషను మొక్కకి 2 కేజీలు వేసుకుంటే 300 కేజీలు ఎకరానికి రావచ్చండి. కొబ్బరి కానీ యావరేజ్ పామాయిల్ అయితే ఇంతవరకు మటుకి మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. 1,20,000 దీని మీద వస్తే ఖర్చులన్నీ పోనీ ఇంకెలాగా పామాయిల్ ఇన్కమ్ ఎలాగా ఉంటుంది మనకి. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఇది కోకో పంట చాలా ఎక్కువ విస్తీర్ణంలో వేస్తున్నారు. వాళ్ళ అనుభవం కూడా బాగుంది. కానీ నా ఉద్దేశం అయితే అక్కడికంటే కూడా ఇక్కడ మనకేం 1 కేజీ పిక్కలు తక్కువ రావు, దిగుబడి తగ్గదు. ఇక్కడ భూములు కూడా చాలా మంచివి, అనుకూలంగా ఉంటాయండి కోకో ప్రొడక్షన్కి. ఈ కోకో పంట మీద నాకున్న నమ్మకం వల్ల కేవలం పామాయిల్లోనూ కొబ్బరిలోనూ వేయటం, ఆ పామాయిల్ ఎత్తు పెరిగిపోయిన తర్వాత కోత కష్టాలు ఇవన్నీ ఉంటాయి. వీటిని అవాయిడ్ చేయడానికి అసలు కోకో అంతర పంట కింద కాకుండా ముఖ్య పంట కింద ఏమన్నా మనం ప్రయత్నించవచ్చు అనే ఆలోచనతో ఒక 5 ఎకరాల్లో అచ్చంగా కోకో ప్రధాన పంట కింద వేసి చూశానండి. ఇప్పుడు వరకు అయితే బాగా వస్తుంది. తర్వాత మనం షేడు కోసం వేసిన బొప్పాయి, అరటి ఇలాంటివి తీసేసిన తర్వాత పంట ఎలా ఉంటుందనేది మనం చూడాలి. నాకైతే నమ్మకం ఉంది. అంచేత నేను అనేది ఉత్తరాంధ్ర రైతులందరూ కూడా ఖచ్చితంగా ఈ పంటని వేసి మీరు ఆ ఫలితం అనుభవించారని నేను ఆశిస్తున్నాను. ఉత్తరాంధ్రలో కోకో సాగు విస్తరణకు ఉన్న అవకాశాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే బుధవారం 6:20 ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకో పంటలో వ్యర్థాల నిర్వహణ గురించి తెలుసుకుందాం. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984-978-7542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.